అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల ఎలమావి తోట 7వ భాగాన్ని వినబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథ వినని వారి కోసం మొదటి 6 భాగాల లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం కళ్ళు తెరవగానే కనిపిస్తూ వినిపించే ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. రఘు కంటే ముందుగా లేచి డాబా ఇంటి మీద ఉన్న ఖాళీ స్థలంలో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. ఉదయం 5 గంటలకే ఆటోలు, లారీల శబ్దాల మధ్య ఎప్పుడైనా వినిపించేవి కోడి కూతలు, కోయిల అరుపులు. ఈ రెండూ తప్ప మరే ఇతర పక్షులు కనిపించవు. తను వాటిని మిస్ అవుతున్నట్టు, అవి తనని మిస్ అవుతూ ఉంటాయి కదా అనుకునేది. దిగాలుగా కూర్చున్న కస్తూరికి రఘు పంచిస్తున్న జీవితం. మొదటిసారి అతను తనను చూసిన దగ్గర నుండి హుందాగా తనను ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు అందని ద్రాక్షని అందించి తనను తన దాన్ని చేసుకున్నాడు. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తన కళ్లలోకి సూటిగా ఆరాధనగా చూసిన చూపులు అతని కోసం హృదయ ద్వారాలు తెరిచాయి. తాళి కడుతున్నప్పుడు తగిలిన అతని చేతివేళ్ల స్పర్శ, 7 అడుగులు నడిచేటప్పుడు నాతి చెరామి అంటూ తన చిటికెన వేలు అతనితో అనుసంధానమైనప్పుడు కలిగిన పులకరింతల్ని తలుచుకుంటూ దిగులు, సంతోషాల మధ్య దూరాన్ని అంచనా వేయలేకపోతుంటే గంట గడిచిందే తెలియదు. అదే ఆలోచనలకు ఉన్న శక్తి. కాలం కళ్ల ముందే కదులుతున్నా కనుక్కోనివ్వవు. తగరం లాంటి నగర జీవితంలో ఉదయకాలం ముందుకు నడుస్తున్న కొద్దీ చీకటి పగటితో కలిసి అదృశ్యం అవుతుంది. 5 గంటల నిశ్శబ్ద నగరాన్ని గంటలో శబ్దాలు ఆక్రమించుకుంటే కస్తూరిలో ఏదో తెలియని స్తబ్దత. 6 గంటలకి వీధిలో ఉన్న గుళ్ళో వినిపించే భక్తి పాటలు శుభోదయానికి స్వాగతం పలుకుతున్నట్టు అనిపించేది. అంతలో చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి మెడ మీద రఘు వేళ్లు తారాడుతుంటే భయపడి టక్కున లేచి అరవబోతుంటే కుడిచేత్తో ఆమె నోరు మూసి భుజం చుట్టూ చెయ్యేసి మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లి తలుపేసి, ఇంత పొద్దుటే నిద్రలేచావెందుకు అని చెవి దగ్గర మెల్లగా అన్నాడు. నిద్ర పట్టడంలా. ఎందుకని? ఏమో. మొహం కడుక్కునిరా, కాఫీ తాగుదాం. నాకు అలవాట్లేదు అంది అతని నుంచి దూరంగా జరిగి. చేసుకో, బావుంటుంది. అసలు అమ్మాయిలు కాఫీ ఇష్టంగా తాగుతారు కదా. నాకవన్నీ తెలియదుగా. నేను నేర్పుతాగా. మొహం కడుక్కురండి, నేను కాఫీ కలుపుతాను అని కిచెన్లోకి వెళ్ళింది కస్తూరి. రఘు మొహం కడుక్కొచ్చేసరికి కప్పులో వేడివేడి కాఫీ అందించింది. నాకొక్కడికే కాదు, లోపలికి వెళ్ళి మరొక కప్పులో కాఫీ తెచ్చి కస్తూరితో తాగించాడు. కాఫీ తాగుతూ కబుర్లు చెప్తుంటే, నేను డిగ్రీ ఫైనల్ చదవడానికి మా ఊరు వెళ్ళనా? మీరు వచ్చి వెళ్తూ ఉండండి. కాఫీ కప్పు కింద పెట్టి ఆశ్చర్యంగా చూస్తూ, కాలేజీలు నూజివీడ్లోనే కాదు, గుంటూరులోనూ ఉన్నాయి. ఫైనల్ ఇయర్ ఇక్కడే చదువుదుగాని అన్నాడు. అంటే లేదు, ఉంటే లేదు. నన్నొంటరిగా వదిలి నువ్వొక్కడెలా ఉంటావు అన్నాడామె చేతిని తన చేతిలోకి తీసుకుని. ఇన్నేళ్లుగా ఉండలా అంది పెద్ద కళ్ళు తిప్పి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అని గట్టిగా హత్తుకుని వదిలేశాడు. అనుకోని చర్యకు ఉక్కిరి బిక్కిరై సిగ్గుగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఈరోజు కాలేజీకి తొందరగా వెళ్ళాలి అన్నాడు స్నానానికి వెళుతూ. టిఫిన్ ఏం చేయను? ఏమీ చెయ్యొద్దు. ఇద్దరం కలిసి శంకర్ విలాస్కి వెళ్ళి టిఫిన్ తిందాం. తర్వాత నిన్ను దింపి నేను వెళ్తాను అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తున్న కస్తూరి ముందుకు వేగంగా వచ్చి కళ్ల ముందు చిటికేసి, హలో, ఎలమావి తోటకెళ్ళిందా మనసు అన్నాడు. లేదు, నిద్ర లేవగానే వెళ్ళి తోటంతా తిరిగొచ్చింది. ఎలా? ఇలా అంది కళ్ళు తిప్పి. సరే, నువ్వు త్వరగా తయారవు, వెళ్దాం అన్నాడు. మరి మీకు మధ్యాహ్న భోజనం అంది క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి. వంట చేయడం నీకింకా అలవాటు కాలేదుగా. రాత్రికి ఇద్దరం కలిసి ప్రయోగాలు చేద్దాం. నేను కాలేజీ క్యాంటీన్లో తింటాలే. నువ్వు అన్నం వండేసుకుని ఇవాళ్టికి పచ్చళ్ళు పెరుగుతో లాగించేయి అన్నాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ తయారై శంకర్ విలాస్కొచ్చారు. పెసరట్టు ఉప్మా తిని తర్వాత ఫిల్టర్ కాఫీ తాగి కస్తూర్ని ఇంటి దగ్గర దింపి కాలేజీకెళ్ళిపోయాడు రఘు.
ఇంటికొచ్చాక తన డిగ్రీ బుక్స్, ఎంవీఎల్ మాస్టారు పెళ్లి కానుకగా ఇచ్చిన పుస్తకాల సూట్ కేసులు తెరిచి చూసింది. మిమ్మల్ని మీరు గెలవగలరు, అందమైన జీవితం, గెలుపు ఏ ఒక్కరి సొత్తు కాదు వంటి పుస్తకాలతో పాటు దాంపత్య వైభోగం, జీవించడం ఒక కళ, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో వంటి అమూల్య పుస్తకాలు ఇద్దరికీ ఇచ్చారు. వాటన్నిటినీ అందంగా గోళ్లలో సర్దింది. రఘు బట్టల్ని హ్యాంగర్స్కి వేసి బీర్వాలో తగిలించింది. తన బట్టలు గోళ్లలో సర్దుకునేసరికి మధ్యాహ్నమైంది. అన్నం తినాలనిపించలేదు. అరటిపళ్ళు తింది. ఆకలి తగ్గి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంటే మంచం మీద పడుకుంది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తుంటే 2 నెలల్లో జీవితంలో ఏర్పడ్డ ఊహించని మార్పులు నిజమేనా అనిపిస్తోంది. అమ్మ ఎప్పుడూ అంటుండేది, నేను మహారాణినని. నన్ను అలాగే చూసుకునేది. ఎక్కువగా ఏ పని నాతో చేయించేది కాదు. వాళ్ళమ్మే మళ్ళీ నా రూపంలో పుట్టిందని నాన్న కూడా ఏ పని చెప్పేవాడు కాదు. అతుకుల బతుకుల జీవితం, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని జీవించడం నేర్పింది. మెట్రికులేషన్కి ముందు, తర్వాత అని విభజిస్తే, ముందు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అవసరాలకి, చదువుకి అడ్డుకట్టేస్తే, యలమావి తోటకొచ్చాక ఆర్థిక ఇబ్బందులు కుదుటపడ్డాయి. ఎంవీఎల్ మాస్టారి పరిచయం, ప్రోత్సాహంతో ఆగిన చదువు మళ్లీ పట్టాలకెక్కింది. అనూహ్యంగా డిగ్రీ వరకు ఎదగడం, కలలో కూడా ఊహించని విధంగా భర్త దొరకడం, ఇవన్నీ తలుచుకుంటే అమ్మ మాటల్లో దాగున్న నిజం అప్పుడు కనిపించలేదు. అదేంటో తెలుసా? నువ్వెప్పుడు ఈ ఇంటి మహారాణివే, ఏదో ఒకరోజు నిన్ను మహారాజు వచ్చి తీసుకెళ్తాడని. ఆ మాటల్లో సత్యం రఘుతో పెళ్లి నిశ్చయమయ్యాక అమ్మ అబద్ధం చెప్పదని బోధపడింది. అతన్ని బాగా చూసుకుంటే జన్మ ధన్యమవుతుందని చెప్పేది. అతని కోసం వెతక్కుండా, ఎక్కువ కష్టపడకుండానే వచ్చాడు. తనపై బాధ్యత పెరిగింది. అతన్ని అమ్మ చెప్పిన దానికంటే ఎక్కువగా చూసుకోవాలి. ఇప్పుడు జీవితం కొత్తగా ఉంది. మెల్లమెల్లగా అలవాటైపోతుందేమో. ఏమో, ఒకవేళ అవ్వకపోతే? అమ్మ ముందే చెప్పింది కదా, నేను మహారాణి అని. పరిసరాలు మారినంత మాత్రాన మహారాణిలో మార్పుండదు కదా. అయితే పుట్టింట్లో ఏం చేసినా చెల్లుతుంది. మరిక్కడ ముందు అర్జెంటుగా వంట నేర్చుకోవాలి. భర్త ప్రతిరోజు హోటల్లో తినాలని కోరుకోడుగా. అతనితో బయటికెళ్ళినప్పుడు వంటల పుస్తకం తెచ్చుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. కానీ రఘు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని, కాఫీ రెడీ, కస్తూరి 7 అయింది, లేచి ఫ్రెష్ అయితే కాఫీ తాగుదాం అని చెవి పక్కన అనేసరికి ఉలిక్కిపడి లేచింది. టైం చూసి 7 అయిందా, సారీ అంది గబాల్న లేచి కూర్చొని. నో ప్రాబ్లం, అర్థం చేసుకోగలను. చూడు, ఇల్లు ఎంత అందంగా సర్దావో. అసలు నీకో విషయం చెప్పనా? నేను క్లాస్లో పాఠాలు చెప్పి రావడం కంటే ఈ హోంవర్క్ చాలా కష్టం తెలుసా. ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఏమనుకోకండి, కాఫీ పెట్టియాల్సింది నేను. పర్వాలేదండి, నేను పెట్టిన కాఫీ మీరు తాగి పెట్టండి చాలు అన్నాడు. కస్తూరి గబగబా లేచి ఫ్రెష్ అయి వచ్చింది. ఇద్దరూ ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో కుర్చీలు వేసుకుని కూర్చొని కాఫీ తాగుతుంటే, బయటకు వెళ్ళి వంటల పుస్తకం తెచ్చుకుందాం అంది. ఎందుకు? నాకు అన్ని వంటలు తెలియవు. అయితే త్వరగా తయారవు. అక్కడ కూర్చోవడం కస్తూరికి అస్సలు ఇష్టం ఉండదు. రోడ్డు మీద వెళ్లే వాహనాల రొదతో జనకీకారణ్యంలా అనిపిస్తుంది. అక్కడ కూర్చోవడం రఘుకిష్టం. కాఫీ తాగాక ఇద్దరూ తయారై బయటకొచ్చారు. రాఘవేంద్ర బుక్ షాప్కెళ్ళి వంటల పుస్తకం తీసుకున్నాక గుడికి వెళ్దామా అంది. తప్పకుండా అని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. తిరిగొచ్చేటప్పుడు గుడి ముందున్న మల్లెపూల అమ్మాయి దగ్గర ఆగి 4 మూరల మల్లెపూలు తీసుకున్నాడు. ఇంటికొచ్చాక కస్తూరి కిచెన్లోకి వెళ్లి వంటల పుస్తకం సాయంతో వంట మొదలుపెట్టింది. రఘు స్నానం చేసి నోట్స్ ప్రిపేర్ చేస్తూ కూర్చున్నాడు. కస్తూరి వేడి కాఫీ తెచ్చి పక్కన పెట్టింది. ఇప్పుడెందుకు? ఏదైనా పని చేస్తున్నప్పుడు వేడివేడిగా తాగితే బావుంటుంది అంది. కస్తూరి, అయితే ఇద్దరం తాగుదాం, నువ్వు తెచ్చుకో. మీకు మాత్రమే పెట్టాను. అయితే అని సాసర్లో సగం పోసి కస్తూరికి ఇవ్వబోతుంటే, నేను ఎక్కువసార్లు తాగను, నువ్వు తాగకపోతే నాకు వద్దు అన్నాడు.
అతని వైపు ఒకలా చూసి, ఇవ్వండి అంది. సరిగ్గా అరగంట తర్వాత, లేచి వస్తే అన్నం తిందాం రండి. తలెత్తి చూశాడు రఘు. అప్పుడే స్నానం చేసి మల్లెలు తలలో తురుముకొని కుర్చీ వెనక నిలబడ్డ కస్తూరిని చూసి మల్లెపూల వాసనల్ని ఆస్వాదిస్తున్నట్టు కళ్ళు మూసుకుని వేగంగా లేచి కస్తూరిని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె తలలోని మల్లెల్లో మొహం దూర్చాడు. అతన్ని దూరంగా నెట్టి, త్వరగా రండి, నాకు ఆకలేస్తుంది. అవును కదా అని లేచాడు. అతనొచ్చేసరికి వడ్డించి సిద్ధంగా ఉంచింది. అన్నం ముందు కూర్చొని, ఆహా, బంగాళదుంప వేపుడు, రసం, ఆవకాయ, నెయ్యి, పెరుగు, ఇంతకంటే ఏం కావాలి? కూరలో ఉప్పెంత మీకు సరిపోతుందో తెలీదు, తక్కువే వేశాను. ఉప్పు పక్కన పెట్టాను, కావాలంటే కలుపుకోండి అంది. కబుర్లు చెబుతూ చెప్పిస్తూ భోజనం ముగించాడు రఘు. కాసేపు ముందు కూర్చుందామా అన్నాడు. వద్దు, కార్లు ఆటోల శబ్దాలు నచ్చం, ఇక్కడే కూర్చుందాం అంది. అయితే మంచం మీద కూర్చుని మాట్లాడుకుందాం అని లేచి వెళ్లి పుస్తకాల మధ్యనున్న టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. మల్లెలు పూచే చల్లని వేళ పాట మంద్రంగా వినిపిస్తుంటే మాట్లాడుకుందామనుకునే మాటలు మోగవైపోయాయి. మధ్యలో నేనెందుకు అడ్డం అన్నట్టు లైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వంటల పుస్తకం సాయంతో రఘు రుచులకు అనుగుణంగా రోజుకో వంట వెరైటీగా చేస్తోంది కస్తూరి. ఆ రోజు సాయంత్రం రఘు ఇంటికొచ్చేసరికి నూజువేడు నుండి నరసయ్య, సుశీల, చిన్న ఇంట్లో కనిపించారు. అల్లుణ్ణి గుమ్మంలో చూస్తూనే, బాబూ, బావున్నారా అన్నాడు నరసయ్య. సుశీల కూడా బయటకొచ్చి పలకరించింది. బావున్నాను, మీరొచ్చేంతసేపైంది అన్నాడు. మధ్యాహ్నం వచ్చాం బాబూ అన్నాడు. కస్తూరి వచ్చి రఘు చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. రఘు స్నానం చేసొచ్చేసరికి టీ ఇచ్చింది కస్తూరి. ఏంటండి సంగతులు, మామిడి తోట ఎలా ఉంది అన్నాడు మామగారితో. బావుందయ్యా, పోతేస్తాంది. చిన్నా, ఎలా చదువుతున్నావు? సిగ్గుపడుతూ, బాగానే చదువుకుంటున్నా అన్నాడు. అమ్మ తెచ్చిందని కస్తూరి మొక్కజొన్న గారెలు ప్లేట్లో తెచ్చింది. చట్నీ కూడా అత్తయ్యే చేశారా అన్నాడు తింటూ. కాదు, నేనే, జై వంటల పుస్తకం అంది. 4 రోజులుండండి కస్తూరికి తోడుగా అన్నాడు రఘు. లేదు బాబూ, రాత్రికి వెళ్ళిపోతాం. తోటలో ఎవరూ లేరు, పూత మీదుంది, ఎవరూ లేకపోతే ఆగం చేస్తారు అన్నాడు. మీరిద్దరూ కలిసి ఓసారి రండయ్యా, పెళ్ళయ్యాక తీరుబడిగా రానేలేదు అంది సుశీల. వీలు చూసుకుని వస్తాం అన్నాడు. సుశీల చేసిన వంటతో రాత్రి భోజనాలయ్యేసరికి 8 అయ్యింది. ఇద్దరూ కలిసి అత్తమామల్ని బస్టాండ్లో బస్సెక్కించి తిరిగొచ్చేసరికి రాత్రి 10 అయింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చతుష్టయ బృందమిత్రులొచ్చారు రఘు ఇంటికి. వాళ్లకి కస్తూరిని పరిచయం చేశాడు. అందరికీ టీ, బిస్కెట్స్ ఇచ్చింది కస్తూరి. ముందు గదిలో కూర్చున్న చతుష్టయం కబుర్లలో మునిగిపోయింది. నలుగురూ కలిసి జూనియర్ కాలేజీ స్థాపించే విషయం గురించి మాట్లాడుకున్నారు. వాళ్లతో మధ్యలో ధనపాల్ వచ్చి చేరాడు. ఏదైనా పక్కా ప్రణాళికతో వెళ్ళాలి. మిగిలిన ప్రైవేట్ కాలేజీలకి మనకి వ్యత్యాసం ఉండాలి. టీచింగ్, కోచింగుల్లో ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్పై దృష్టి పెట్టాలి. 2 ఏళ్లు పిల్లలచే తపస్సు చేయించాలి. మనము చేయాలి అన్నాడు సత్యనారాయణ. ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండాలో తను తయారు చేసిన నమూనా వివరించాడు నందకిషోర్. ధనపాల్ మాట్లాడుతూ, బ్యాచెస్ వైజ్ క్లాసుల్ని విడదీయాలి. అంటే సెక్షన్ 1 to 4 నార్మల్, యావరేజ్, ఇంటెలెక్చువల్స్, అబోవ్ యావరేజ్. ఇంటెలెక్చువల్స్కి స్పెషల్ కోచింగ్ ఇస్తాం. ఈ 2 బ్యాచెస్ నుండి కోర్ బ్యాచ్ని విడదీసి వాళ్ళని ఎలైట్ బ్యాచ్గా పిలుద్దాం. అందులో ఉండే వాళ్ళకి ర్యాంక్ తెచ్చుకునే విధంగా స్పెషల్ కోచింగ్ ఇవ్వాలి. అంతేకాదు, కాలేజీ సక్సెస్ కావాలంటే లెక్చరర్స్ పేరెంట్స్తో అనుసంధానం కావాలి. హాలిడేస్లో వాళ్ళని కలిసి మన కార్యక్రమం గురించి చెప్పి మనం విద్యార్థుల పట్ల తీసుకునే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రఘు మాట్లాడుతూ, అలాగే అనుభవం ఉన్న గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ని పార్ట్ టైం కింద తీసుకుందాం. వాళ్ళక్కడికి తీసుకునే జీతాల కంటే రెట్టింపిద్దాం. వాళ్ళని కాలేజీ అవర్స్ అయ్యాక, అంటే సాయంత్రం 5 నుండి 9 వరకు క్లాసులు తీసుకోమందాం. ఫ్రెష్ లెక్చరర్స్కి జీతం తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆదివారంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పేరెంట్స్ని కలవాలి. లెక్చరర్స్ అందరికీ మనం తయారు చేసిన సిలబస్, మోడల్ పేపర్స్ మన విధానంలో చెప్పాలి.
ప్రతిరోజు విద్యార్థుల ప్రోగ్రెస్ని పరిశీలించాలి. ప్రతి వారం ఎంసెట్ మోడల్ పరీక్షలు పెట్టాలి. ఇలా మనం 10వ తరగతి ఇంటర్ విద్యార్థుల మీదే కాన్సంట్రేట్ చేస్తే స్టేట్ ర్యాంకింగ్ సులభంగా తెప్పించొచ్చు. మన అందరి అభిప్రాయాల్ని పేపర్ మీద పెడదాం. మరోసారి అందరం కూర్చుని ఏం చేయాలి, ఎలా చేయాలి రాసుకుందాం. ఈ లోపల ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళ బోధనా ప్రణాళిక చూద్దాం. ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సవరిస్తూ కొత్త మోడల్ రూపొందిద్దాం. ఇదంతా ఒక్క మీటింగ్తోనే సరిపోదు. పెట్టామా, 4 నెలలు నడిపామా, మూసేశామా అన్నట్టు ఉండకూడదు. కొడితే కుంభస్థలాన్నే కొట్టినట్టుండాలి. ఇవాల్టి నుండే మిషన్ ప్రారంభిద్దాం. అప్పటి వరకు ప్రతి ఆదివారం ఓ చోట మనందరం కనీసం 1 గంటైనా కలిసి పకడ్బందీగా ప్రణాళిక తయారు చేశాక మనం సంతృప్తి చెందితేనే మొదలు పెడదాం అన్నాడు. నలుగురికి రఘు చెప్పిన ప్రపోజల్ నచ్చింది. సత్యనారాయణకి 10వ తరగతి ఇంటర్మీడియట్ సబ్జెక్టుల్లో సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్కి కావలసిన మెటీరియల్ ఎలా ఉండాలనేది తయారు చేయాలని చెప్పారు. నందకిషోర్ ఫీజ్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించే బాధ్యతను అప్పగించారు. ధనపాలకి క్లాసుల వర్గీకరణ, ఎన్ని బ్యాచెస్ ఉండాలి, ఫైనల్ అవుట్పుట్ ప్రణాళికలను తయారు చేయటం అప్పగించారు. రఘుకి లెక్చరర్స్ అపాయింట్మెంట్, నాన్ టీచింగ్ స్టాఫ్, పరీక్షల నిర్వహణ మరియు మొత్తం అన్ని విభాగాల పర్యవేక్షణ అప్పగించారు. ఈ నలుగురు 4 స్తంభాల్లా 6 నెలల పాటు స్టడీ చేసి ప్రణాళికలు రూపొందించి ఆ తరువాత ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. రఘుని ఒకసారి లోపలికి రమ్మని పిలిచింది కస్తూరి. ఏంటి అని లోపలికి వచ్చిన రఘుతో, అందరికీ సేమియా పాయసం చేసి కప్పుల్లో పోశాను, జంతికలు ప్లేట్లలో పెట్టాను. మీరు తీసుకెళ్తారా, నన్నే తీసుకురమ్మంటారా అంది. ఇద్దరం కలిసి తీసుకెళ్దాం అని ఆమె మొహం మీద పేరుకున్న స్వేదాన్ని వేలితో తుడిచి, నువ్వు పాయసం, నేను జంతికల ప్లేట్లు తీసుకెళ్దాం అన్నాడు. ఇవన్నీ ఎందుకు రఘు అన్నారు అందరూ. పర్లేదు, మొదటిసారి మా ఇంటికొచ్చారు, అసలు లంచ్కే పిలవాలి, కొత్త కదా అన్నాడు రఘు. మీరిద్దరూ మా 4 ఇళ్లకి ఒక్కో సండే భోజనానికి రావాలి అన్నాడు నందకిషోర్. అయితే వచ్చే ఆదివారం మా ఇంటికి అన్నాడు అడ్వాన్స్ బుకింగ్లా సత్యనారాయణ. 2వ శనివారం ఆదివారం కలిసి రావడంతో కస్తూరిని తమతో తీసుకుని వైజాగ్ వచ్చాడు రఘు. పెళ్లయ్యాక వెళ్ళినప్పుడు బంధువుల మధ్య హడావుడిగా 2 రోజులు వేగంగా గడిచిపోయాయి. ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ముఖ్యంగా శారద కలుపుగోలుతనంగా కస్తూరి అని పిలుస్తుంటే అత్తగారి పట్ల ఊహకందని గౌరవం ఏర్పడింది. రమ్య, సౌమ్యలు తోబుట్టువుల్లా కలిసిపోయారు. కస్తూరిని తమతో కలుపుకున్నారు. ముగ్గురు కలిస్తే చాలు, కబుర్లతో సమయం తెలిసేది కాదు. మామగారంటే కాస్త భయం ఉండేది కస్తూరికి. ఇప్పుడు చలపతిరావు కల్పించుకుని కస్తూరితో మాట్లాడుతుంటే భయం గౌరవంగా మారింది. మరుసటి రోజు ఉదయాన్నే రఘు టాక్సీ బుక్ చేసి అందర్నీ అరకు తీసుకెళ్లాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అరకులో బుర్రా కేవ్స్, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్స్, వాటర్ ఫాల్స్ తిరిగొచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఇంటి నుండి తెచ్చిన స్నాక్స్ మధ్య మధ్యలో తింటూ తిరిగారు. పద్మావతి గార్డెన్స్లో కూర్చొని ఇంటి నుండి తెచ్చిన భోజనం తిన్నారు. కస్తూరికి అంతా కొత్తగా ఉంది. సాయంత్రం వరకు తిరిగి వైజాగ్ వచ్చేసరికి రాత్రి 10 అయింది. అందరూ అలసిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంటేం చేస్తారమ్మా, హోటల్లో భోంచేసి వెళదాం అని డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్లాడు. మొదటిసారి స్టార్ హోటల్ చూసిన కస్తూరికి కొత్త బంగారు లోకంలో అడుగుపెట్టినట్లుంది. ఏ నేపథ్యమూ లేని తనని కొత్త కోడలుగానే కాకుండా కన్న కూతుళ్లతో సమంగా చూడడం, తమలో కలుపుకోవడం ఆ కుటుంబ సంస్కారం అని మనసులోనే అనుకుంది కస్తూరి. దానిని ఆ ఇంటి కోడలుగా తానెంత కాపాడాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించింది కస్తూరి మనసు. ఇంటికొచ్చిన తర్వాత అందరూ స్నానాలు చేశారు. బడలిక కాస్త తీరినట్లు అనిపించింది. దొడ్లో పూసిన మల్లెపూలు దండగా కట్టి కస్తూరి తలలో తురిమింది శారద. మరుసటి రోజు అత్తగారితో పాటు 5 గంటలకే లేచింది కస్తూరి. అందరూ లేచి తయారయ్యాక 10 గంటలకి సింహాచలం గుడికి వెళ్లారు. సాయంత్రం రామకృష్ణ బీచ్కి బైక్ మీద కస్తూరిని తీసుకువెళ్లాడు. రఘు బీచ్లో కస్తూరి చేతిలో చెయ్యేసి నడుస్తుంటే నెలల్లో మారిపోయిన జీవితానికి అబ్బురపడిపోతోంది కస్తూరి. కలో నిజమో అన్వయించుకోలేకపోతోంది.
ఎలా ఉంది మా ఇల్లు అడిగాడు రఘు. స్వర్గంలా ఉంది. మా ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా నిన్ను? మన ఇంట్లో అందరితో నేను కలిసిపోతున్నానా అంది. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నీళ్ల దగ్గరకు నడిపించుకుంటూ వెళ్ళాడు. తర్వాత కాసేపు బీచ్లో కూర్చుని ఇంటికొచ్చేసరికి రాత్రి 7 అయింది. రఘు, బస్సు ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకమ్మా. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం వడ్డిస్తాను అంది శారద. నాన్న లేరా? గదిలో ఉన్నారు. గదిలోకి వెళ్ళి తండ్రితో కాసేపు మాట్లాడొస్తుంటే, మర్చిపోయాను. నిన్న రామ్మోహన్ బాబాయ్ ఫోన్ చేశాడు. తను 2 నెలల్లో వస్తాడుట. వచ్చినప్పుడు మామిడి తోటను మీ ఇద్దరి పేర రిజిస్ట్రేషన్ చేయిస్తాడట. పెదనాన్న ఏదో అన్నారు కానీ మామిడి తోట గిఫ్ట్గా ఎందుకు నాన్నా? మనకున్నాయిగా. అదే నేను అన్నాను. అంటే నాకిద్దరూ మగపిల్లలే కదా. కస్తూర్ని నా కూతురు అనుకుని ఇవ్వాలనుకున్నాను అంతే అన్నాడు. అప్పుడు నా పేరెందుకు? కస్తూరి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించండి. ఆమె తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు కదా. ఏమోలే, వాడిష్ట ప్రకారం కాని అన్నాడు. ఓసారి గుంటూరు రండి నాన్న, వీలు చూసుకుని వస్తానులే అన్నాడు చలపతి. రాత్రికి బయలుదేరతాం, రేపు కాలేజీ ఉంది అన్నాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. నేను నూజివీడ్లోనే ఫైనల్ ఇయర్ చదువుతాను. 1 సంవత్సరమే కదా, వారం వారం మీరొచ్చి వెళ్ళొచ్చు. మళ్ళీ కాలేజీ మారితే అంది కస్తూరి ఓ రోజు రాత్రి. ఇంకా 3 నెలల టైం ఉందిగా, అప్పుడు ఆలోచిద్దాం. అయినా చదువుకోవడానికి ఎక్కడైతే ఏంటి, ఇక్కడ మంచి కాలేజీలున్నాయి. సంవత్సరం పాటు విడివిడిగా ఉండాలంటే నువ్వెంత ఇష్టమైనా ఆ కష్టాన్ని భరించలేను అన్నాడు. తప్పదా అంది కళ్ళు తిప్పుతూ. తప్పదు, ఓ రోజు వెళ్ళి టీసీ తెచ్చుకుందాం అన్నాడు. పెళ్ళయ్యాక విరహం ఎంత కష్టమో తెలుసా అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుని. నాకెలా తెలుస్తుంది అంది క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి. ఎలా అంటే ఇలా అని లైట్ ఆఫ్ చేశాడు రఘు. అనుకున్న ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు నందకిషోర్, సత్యనారాయణ, ధనపాల్, రఘు, సత్యనారాయణ ఇంట్లో కలుసుకున్నారు. పేరెంట్స్ని మోటివేట్ చేయడం గురించి, ఫీజుల వివరాల గురించి, బుక్స్ గురించి, మోడల్ పేపర్ల నమూనాల గురించి, లెక్చరర్స్ అపాయింట్మెంట్ గురించి, విద్యార్థుల హోంవర్క్, స్టడీ అవర్స్ గురించి, 8th క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అడ్మిషన్లు తీసుకోవటం గురించి నిర్ణయించారు. ర్యాంకుల విషయం గురించి బ్యాచెస్ వైజ్గా ఎలా విభజించాలని పలు అంశాల గురించి మాట్లాడుకుని అవన్నీ ఓ నోట్బుక్లో రాసుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి వివరంగా మాట్లాడుకున్నారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ గురించి మాట్లాడారు. అలాగే ఒక సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి అన్నది చర్చించారు. మొదట గుంటూరులో కంటే విజయవాడలో ప్రారంభించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొత్తానికి ఆ రోజు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రణాళిక ఓ రూపం దాల్చింది. అప్పటికే మధ్యాహ్నం 2 అయింది. సత్యనారాయణ భోంచేసి వెళ్లమని అన్నాడు. కస్తూరి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని బయలుదేరి వెళ్లాడు రఘు. ఇంటికొచ్చేసరికి తలుపులు దగ్గరగా వేసున్నాయి. శబ్దం కాకుండా తలుపు తీసుకుని లోపలికొచ్చాడు. గదిలో నుండి రేడియో పాటలు మంద్రంగా వినిపిస్తున్నాయి. కస్తూరి పిలుద్దాం అనుకునే ఆగిపోయాడు. బెడ్రూంలోకి చూశాడు. కస్తూరి పక్కకు తిరిగి పడుకుంది. నిద్రపోతోందేమో అనుకుని కిచెన్లోకి వెళ్ళి చూశాడు. వంట చేస్తున్న పాత్రల మూతలు తీసి చూశాడు. వేడిగా ఉన్నాయి. గబగబా శబ్దం చేయకుండా ఇద్దరికీ కంచాల్లో వడ్డించాడు. గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న కస్తూరిని లేపకుండా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్గా బయటకొచ్చి హాల్లో కూర్చున్నాడు. 2 నిమిషాల్లో కస్తూరి గబగబా వచ్చింది. ఎంతసేపయింది మీరొచ్చి అంది కంగారుగా. 1 గంట అయింది. అయ్యో, నాకు కునుకు పట్టింది. ఇప్పుడు కరెంట్ పోతే మెలకు వచ్చింది. రండి భోంచేద్దాం అంది. నేను తినొచ్చాను, నువ్వు తిను అన్నాడు. అయ్యో, మీరు రావడం లేట్ అవుతుందేమోనని ఆకలేస్తుంటే నేను తినేశాను. రాత్రికి వంట చేయాల్సిన పనిలేదు అంది కస్తూరి అమాయకంగా మొహం పెట్టి. అంతే. కుర్చీలో నుంచి వేగంగా లేచి కస్తూరిని హగ్ చేసుకున్నాడు. నిజం చెప్పు, నేను రావడం చూశావు కదా అన్నాడు. నిజం చెప్పండి, నిజంగా మీరు భోంచేశారా? నిజం చెప్పు, నువ్వు నిజంగా అన్నం తిన్నావా? నేనేదంటే అదే అంటారా అంది. నిన్ను వదిలి ఎలా తింటాను?
మరి నేను అంతే. పదండి అంది. కిచెన్లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యంగా, అరే, మనం వస్తామని తెలిసి అన్నం కూరలు ప్లేట్లలోకి భలే వచ్చేశాయే అంది నవ్వుతూ. నవ్వితే బుగ్గల మీద పడి డింపుల్స్ చూసి దడేళ్ల ముద్దు పెట్టబోయాడు. పక్కకు తప్పుకొని, ఇంకా రాత్రవలేదు, కూర్చోండి, ఆకలి దంచేస్తుంది అంది అన్నం కలుపుతూ. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూలు కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. రఘు, కస్తూరి నూజివీడొచ్చారు. అడవి నెక్కలం పెదనాన్నగారింటికి తీసుకెళ్లాడు. కస్తూరికి కొంత భయం, బెరుగ్గా, కొత్తగా అనిపించింది. రాధాకృష్ణయ్య, సురేష్ బాగానే కలుపుకుని మాట్లాడినా రాధాకృష్ణయ్య భార్య, కోడలు అంతగా కస్తూరిని పట్టించుకోలేదు. అక్కడ కొంతసేపు గడిపి కాలేజీలో కస్తూరికి టీసీ తీసుకోవాలని బయలుదేరి కాలేజీకొచ్చారు. కాలేజీని చూసేసరికి కస్తూరి మనసు చిన్నపిల్లలా గంతేసింది. పుట్టింటికి వచ్చినంత సంబరపడిపోయింది. తెలుగు డిపార్ట్మెంట్కి ఇద్దరూ వెళ్లారు. ఎంవీఎల్ మాస్టారు లీవులో ఉన్నారని చెప్పారు. మాస్టార్ని కలవాలని ఎంతో ఆశగా వచ్చిన కస్తూరి నిరాశగా వెనుదిరిగింది. ఆఫీస్కి వెళ్లి టీసీకి అప్లై చేశారు. అక్కడి నుంచి రఘుని తన క్లాస్కి తీసుకెళ్ళింది. కాలేజీ ప్రారంభమైనా ఎక్కువ మంది క్లాసులకు రాలేదు. సుజాత, సుమతి, అరుణ, చక్రధర్ కనిపించారు. వాళ్లతో కాసేపు మాట్లాడి ఆఫీస్ దగ్గరకొచ్చి టీసీ తీసుకునేసరికి మధ్యాహ్నం అయింది. హనుమాన్ జంక్షన్ బస్ ఎక్కి తోట దగ్గర దిగి ఇంటికొచ్చారు. తోట పరిసరాల్లో ప్రవేశించగానే చల్లగాలి తగిలేసరికి కస్తూరి ఉక్కిరిబిక్కిరైంది. చాలా కాలం తర్వాత గూటికి చేరిన పక్షిలా తోటంతా తిరిగింది. ఏంటి కస్తూరి, చిన్నపిల్లలా? అల్లుడుగారేమనుకుంటారు అంది సుశీల. ఏమీ అనుకోనులేండి అని, కస్తూరి, నేను వస్తున్నానుండు అని ఆమె వెంట తోటంతా తిరిగాడు రఘు. అంతకుముందు చూసిందే అయినా కస్తూరితో కబుర్లు చెప్తూ చూడడం కొత్తగా అనిపించింది. ఆ రోజు రాత్రి అత్తగారింట్లో ఉండి మర్నాడు ఉదయం బయలుదేరి గుంటూరొచ్చారు. రావడంతోనే త్వరగా తయారై కాలేజీకి వెళ్ళాడు. ఏసీ కాలేజీ సమీపంలో ఆఫీస్ కోసం ఓ రూమ్ తీసుకున్నారు నలుగురు మిత్రులు. ప్రతిరోజు సాయంత్రం అక్కడ కలవాలని నిర్ణయించుకున్నారు. ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ మొదట ప్రారంభించాలి, ఎంతమంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలన్నది క్లియర్గా బుక్లో రాశారు. గ్రౌండ్ వర్క్ పక్కా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ చేస్తున్నారు. కస్తూరి ఏసీ కాలేజీలో BA 3వ సంవత్సరంలో చేరింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఉన్నవాళ్లలో మార్గరెట్ క్లోజ్గా ఉండేది. ఆమెకి పెళ్ళయింది. ఇంటికి వచ్చిపోయే స్నేహం కుదిరింది. ఆమె భర్త నెల్లూరు బ్యాంకులో పనిచేస్తాడు. ఆమెకి 2 ఏళ్ల పాప ఉంది. కస్తూరికి పట్టణ వాతావరణం అలవాటైంది. ఓసారి ఏసీ కాలేజీ వార్షికోత్సవాలకు MVL ఉపన్యాసం కోసం వస్తున్నట్టు తెలిసింది కస్తూరికి. ఆ రోజు సాయంత్రం ఇంటి ముందున్న STD బూత్కెళ్ళి MVL మాస్టర్ ఇంటికి ఫోన్ చేసింది. అంతకుముందు 2 సార్లు చేసింది. ఇంట్లో లేరని చెప్పారు. ఫోన్ చేయగానే మొదటి రింగుకే ఫోన్ ఎత్తి, హలో అన్నారు MVL. మాస్టారు, నేను కస్తూరి అంది సంభ్రమంగా. బావున్నావా కస్తూరి? నేను బావున్నాను. మీరెలా ఉన్నారు? మా కాలేజీకి వస్తున్నారట కదా, ఈసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అంది. తప్పకుండా, ముందు మీ ఇంటికే వస్తాను, సరేనా? ఎలా చదువుతున్నావు, ఎలా ఉంది కాలేజీ వాతావరణం అని అడగను. ఎందుకంటే నువ్వెలాంటి పరిస్థితులకైనా అడ్జస్ట్ అయిపోతావని నాకు తెలుసు. రఘు ఎలా ఉన్నాడు అన్నారు. బావున్నారు. ఎప్పుడూ బిజీ ఉండాలి. బిజీగా ఉంటేనే మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఓనర్స్కుంది మాస్టారు అని నంబర్ చెప్పింది. నేను రావడానికి ముందు రోజు ఫోన్ చేస్తాను అన్నారు. అలాగే మాస్టారు, తప్పకుండా రావాలి. వస్తాను అన్నారు. ఫోన్ కట్ అయింది. రాత్రి ఇంటికి వచ్చిన రఘుతో MVL మాస్టారు వస్తున్న సంగతి చెప్పింది. రఘు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రేపు నేను కాలేజీ నుండి మాస్టార్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. వంట ఏం చేశావు? ఇంకా చెయ్యలేదు. చెయ్యాలి. చెయ్యకు. హోటల్లో తిని అట్నుంచి సెకండ్ షోకి వెళ్దాం. సెకండ్ షోకా అంది ఆశ్చర్యంగా. ఏ, అదేమైనా తప్పా పాపమా? అది కాదు, నేనెప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాం. నాజ్ థియేటర్లో కమల్ హాసన్ సినిమా సొమ్మొకడిది సోకొకడిది వచ్చింది. వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు అన్నాడు. 5 నిమిషాల్లో తయారై కిందకొచ్చారు. ఆనంద్ భవన్లో భోంచేసి
సినిమాకెళ్లారు. చెప్పినట్టుగానే ఎంవీఎల్ ఏసీ కాలేజీలో ఉపన్యాసం రోజున మధ్యాహ్నం గుంటూరొచ్చారు. కస్తూరి హౌస్ ఓనర్స్కి ఫోన్ చేశారు. రఘు ఫోన్ ఎత్తాడు. మాట్లాడాక డాక్టర్ తంబు ఇంట్లో ఉన్న ఎంవీఎల్ని కలిసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనను చూడడంతో కస్తూరి కళ్ళలో నీళ్లు. ఏంటి మాస్టారు, ఇలా తగ్గిపోయారు? ఆరోగ్యం బాగుందా? బావుండబట్టే కదా వచ్చాను, నాకేం కాలేదు అన్నారు. కస్తూరి సంబరపడిపోతూ ఇల్లు చూపించింది. ఇవన్నీ మెట్రికులేషన్ నుంచి పెళ్లి వరకు మీరిచ్చిన పుస్తకాలు అని చూపించింది. పుస్తకాలంత అందంగా మరే వస్తువు ఇంటిని అలంకరించలేదన్నాడు ఠాగూర్ అన్నారు. నిజమే సార్. మళ్ళీ ఏమైనా సినిమాలకు రాస్తున్నారా అడిగాడు రఘు. ఏవో నడుస్తున్నాయి. సినిమా బయటకు వచ్చిందాకా ఖచ్చితంగా ఏదీ చెప్పలేం. అదో వింత ప్రపంచం అంతే. మీ ఉద్యోగం ఎలా ఉంది? పోస్టులు భర్తీ చేయడం లేదు సార్. బర్డన్ ఎక్కువ అవుతోంది. అన్ని చోట్ల అలాగే ఉంది. పళ్ళు ప్లేట్లో పెట్టి తెచ్చింది కస్తూరి. తర్వాత కాఫీ ఇచ్చింది. చాలా సంతోషం కస్తూరి. నువ్వు పీజీ కూడా చెయ్యాలి, డాక్టరేట్ తీసుకోవాలి అన్నారు. అంతా మీ ఆశీర్వాదం అని కాళ్ళకి దండం పెట్టింది. అరెరే, ఇప్పుడిదంతా ఎందుకు అని లేవదీశారు. కాసేపు కూర్చున్నాక మరి బయలుదేరతాను అన్నారు. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు రఘు. సాయంత్రం 5 గంటలకి ఏసీ కాలేజీ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. అధ్యక్షుని పరిచయ వాక్యాలయ్యాక ఎంవీఎల్ నిలబడి, కవిత్వం అంటే ఏమిటి? ఎవరైనా విద్యార్థులు చెప్పండి అన్నారు. కవిత్వం అంటే పద్యాలు, గ్రంథాలు, కథలు, కవితలు, నాటకాలు అని ఓ విద్యార్థి లేచి నిలబడి చెప్పాడు. కరెక్టే. అందులో ఏముంటుంది? కవిత్వం పరమార్థమేమిటి? అదే విద్యార్థి మరో విద్యార్థి సరిగా చెప్పలేకపోయారు. సాహిత్యం ఎందుకంటే ధర్మం దారి తప్పినప్పుడు అది తప్పకుండా కాలానికి కాపలా కాస్తుంది. కావ్యం కత్తి లాంటిది. జాగ్రత్త తెలియనివాడు రాస్తే రాయడమే ప్రమాదం. శరత్ చెప్పినట్టు రాయడం కన్నా రాయకుండా ఉండడం అవసరం అని ఋషులు మినీ సైజులో తాము చెప్పదలుచుకున్నది చెప్పారు. అనవసరపు మాటలు చెప్పలేదు. మన కవులు అర్థానికి భావానికి ప్రాధాన్యత ఇస్తే కావ్యకర్తలు శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. శబ్దం గొప్పది చేసి పాత సినిమాల్లో కథకు ప్రాధాన్యమిస్తే నేటి సినిమాలు పాటలకు, డాన్సులకు, స్టెప్పులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ రెంటికి సమాన ప్రాతినిధ్యం ఇచ్చేవాడే వాడు కవి సార్వభౌముడు అనిపించుకుంటాడు. శబ్దాన్ని అర్థాన్ని కూడా స్వీకరించి శబ్దం దగ్గర ఆగకుండా అర్థాన్ని కూడా గ్రహించేలా రాశాడు శ్రీనాథుడు. ఆయన్ను అనుసరించిన వాళ్ళున్నారు, మిగిలిన వాళ్ళు పోయారు. ఆయుధం లాంటి కవిత్వాన్ని సమాజ శ్రేయస్సుకు కొందరు వాడితే కొందరు స్వార్థానికి వాడుకున్నారు. 17వ శతాబ్దం తర్వాత స్వార్థానికి వాడుకునే కవులు పెచ్చు పెరిగిపోయారు. కేవలం డబ్బు కోసం, ధనాశ కోసం రాయడం వల్ల కావ్యకాంత కళకు అంకితం కాకుండా కళంకితం అయిపోయిందని తంజావూరు నాయకరాజులు నాటి కొన్ని రచనలు చూస్తే తెలుస్తుంది. ఈ ఆయుధాన్ని మరీ స్వార్థానికి వాడుకున్నది తిట్టుకవుల శాపాల తిట్లు. వాళ్ల నుంచి కూడా హాస్యం వచ్చినప్పుడు సరదాగా మెచ్చుకోవచ్చు. వెంకట్రాయుడనే రాజు దగ్గరికి ఓ కవి వెళ్ళాడు. డబ్బు అడిగాడు, ఇవ్వలేదు. తిట్టాడు. విధవా అని తిట్టాలనుకున్నాడు, కాని ఉపసంహరించుకున్నాడు. కాని అంతకంటే హీనంగా తిట్టాడు. విధవైన మేలు మగనికి తిథి పెట్టును, కథలు చెప్పు తీర్థములిచ్చును, విధవైన కాకపోతివి వెధవాయ వెంకట్రాయ. స్వార్థానికి తిట్టడానికి ఇదొక ఉదాహరణ. మన ప్రాచీనులు సాలప్రాంసులు ఎంత ఎత్తు ఉండేవాళ్ళో చెప్పలేం. మనం మాత్రం దిగిపోయాం. ప్రాచీనులకు తిండి పుష్టి ఉండేది, కండపుష్టి ఉండేది. మనకేమాత్రం పుష్టున్నదో మనకు తెలుసు. మందుల మీద తప్ప మనుషులు భోజనం మీద బతకడం లేదు. వేదం పురాణంగా మారి, పురాణం కావ్యంగా మారి, అది నాటకంగా మారింది. నవల, కథ కావచ్చు, కథానిక కావచ్చు, గల్పిక కావచ్చు, పేజీ కథలు, కాలం కథలు, ఇవన్నీ మనం ప్రస్తుతం రాకెట్ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. మనిషి తనకు తాను అందకుండా పరుగులు తీస్తున్నాడు. డబ్బు కోసం, సంపాదన కోసం.
ఈనాటి మన సమాజంలోని అసమానతల్ని అణగదొక్కడానికి, బలిదానం తీసుకోవడానికి మినీ కవిత రూపంలో వామనుడే అవతరించాడు. చంద్రసేన్ సమాఖ్య కలం పేరుతో జీవితము క్షణభంగురం అనడానికి కంటి తెలివి రాశాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం. అల్పాక్షరముల అనల్పార్థ రచన అని ప్రాచీనులు చెప్పారే కాని అవకాశం లేకనో అవసరం లేదనో కొందరు ఇలా రాస్తే గాని కంటికి ఆనదేమో పాఠకులకి. కొందరు బృహద్గ్రంథాలే రాశారు. కవిత్వానికి ధ్వని ముఖ్యం. గురజాడ కూడా ఆకులందు అణిగి మణిగి కవిత కోకిల పలుకు వలెనోయ్ అన్నాడు. అదే భావంతో ఆరుద్ర సినీవాలి కావ్యంలో మహాకావ్యానికి క్రైటీరియా సైజు బరువు కావయ్యా అన్నారు. అలాగే నిన్నటి కావ్యానికి 18 పర్వాలైతే నేటి కావ్యాలకి 18 పేజీలే. ఈరోజు మినీ కవితకు 18 పాదాలు, 18 పదాలు, 18 అక్షరాలు అని రుజువు చేస్తున్నారు. క్లుప్తత, గుప్తత, ఆత్మీయత కవితా లక్షణాలు. అలాగే కొత్తదనం. ఆమె ముఖం చందమామలా ఉందంటే కుదరదు. కొత్త ఉపమానాలు చెప్పాలి. పట్టుకుంటే పగిలిపోయే పింగాణి ప్లేటు జీవితం. బ్రహ్మాండం, బ్రహ్మ ప్లస్ అండం పగలగొట్టి పోసి ఆమ్లెట్ లాంటిది కవిత్వం. కాని తినడానికి ప్లేటే లేదు. మినీ కవితకు మరో లక్షణం పేరు పెట్టడం. మృచ్ఛకటికం గొప్ప పేరు పాత నాటకాల్లో. అలాగే శ్రీశ్రీ, ఆరుద్ర. శ్రీశ్రీ విజయవాడను గురించి చెబుతూ బెజవాడను గోపాలాంకితు అన్నారు. బెజవాడ గోపాలరెడ్డి గారి గురించి. ఆరుద్ర రైలు గురించి చెప్తూ నడుస్తున్న చరిత్ర అనే టైటిల్ పెట్టారు. కుందేలు తాబేలు వేసుకున్నాయి పందెం. గుట్టుగా చెప్తాను తాబేలు గెలిచిన చందం. కుందేలు మారింది 2 రైళ్లు, తాబేలు నడిచింది 100 మైళ్ళు. ఆలోచనామృతం కూడా అందిస్తున్నాయి మినీ కవితలు. సంజీవదేవ్ గారు మంచు పడుతున్న దృశ్యాన్ని వర్ణించాడు. కాని 18 ఏళ్లు నిండని ఆడపిల్ల వ్రాసింది. హిమబిందు. కవిత పేరు, ఆ అమ్మాయి పేరు ఒకటే. ఆధునిక కవిత్వంలో సబ్జెక్టు కూడా ఎలా మార్పొచ్చిందో చెప్తాను. నాయకరాజుల యుగంలో పాతాళం చేరిన కవిత్వ గంగను పైకి తెచ్చిన అపర భగీరథులు తిరుపతి వెంకట కవులు. ప్రతివాడి చేత పద్యం రాయించారు, ఉత్తరాలు కూడా. తర్వాత ఆధునికత ముత్యాల సరాలు. భావ కవితలో కృష్ణశాస్త్రి కంటతడి పెట్టించాడు. కృష్ణపక్షాన్ని కవిత్వంతో వెలిగించాడు. కన్నీరు తొడవడానికి ప్రయత్నించింది అభ్యుదయ కవిత్వం. కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ, లోకం బాధంతా శ్రీశ్రీ బాధ అన్నాడు చలం. వాళ్ళ బాబాయి పోయి కృష్ణశాస్త్రి రాస్తే మనము ఏడుస్తాం. అదే శ్రీశ్రీ హేళన చేశాడు. కటకట లొట్టిపిట్ట చస్తే కృశా విషాద కావ్యం రాయాలా? వియత్నాంలో 7 ఏళ్ల పిల్లవాడు ఒక చేత పెన్ను, మరో చేత గన్ను పట్టుకుని బడికి వెళ్లే దుస్థితి తెలిసిన శ్రీశ్రీ కవితలు రాశాడు. కంటతడి పెట్టించింది భావకవిత్వం. కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నించింది. ఆ కన్నీటి నుంచి కరెంటును పుట్టించడానికి ప్రయత్నం చేసింది విప్లవ కవిత్వం. పత్రికలకు పేపర్ కొరతొచ్చింది, సైజ్ తగ్గింది. ఆంధ్రజ్యోతి వారపత్రిక మినీ వారపత్రికలా అయింది. కొత్తదనం కోసం కొత్త శీర్షికలు, కొత్త కళాలు. ఓ పేజీలో 5-6. అందులో 3-4 వాక్యాల పదాల కవితలొచ్చాయి. అవసరం కోసమే ఏదైనా ఏర్పడుతుంది. త్రో అవే కల్చర్ పెరిగింది. వస్తువులతో అనుబంధం పోతోంది. సీట్ అనుబంధం స్కూల్లో ఉంటే కాలేజీలో తెగిపోతోంది. రకరకాల గదులు మారడం, మాస్టర్లు మారడం. భార్య ఒకచోట, భర్త మరో చోట. అనుబంధం తగ్గిపోతోంది. ఇది మార్పే కాని పతనం కాదు. నెహ్రూ కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఇతర మతాల వల్ల మన మతం పతనం కావడం లేదు, మార్పులు స్వీకరించి బలపడుతుందంటాడు. ఎంత చక్కని వాక్యం! నేటి యువతకు మనన యోగ్యం. వినగానే అర్థమవ్వడం, ఆలోచించిన కొద్దీ అమృతాన్ని గుండెల్లో నింపటం, పెట్టిన శీర్షికలో చమత్కారాన్ని స్ఫురింపచేయడం, ధ్వని. ఇలాంటి గొప్ప లక్షణాలు ప్రాచీనులు చెప్పినవి ఈ మినీ కవితల్లో కనిపిస్తున్నాయి అని మార్మోగుతున్న కరతాళ ధ్వనుల మధ్య
ప్రసంగం ముగించారు ఎంవీఎల్. 45 నిమిషాల పాటు అలుపు సొలుపు లేకుండా తనదైన ప్రత్యేక శైలిలో కవిత్వంపై ఆసక్తి కలిగించేలా వందల విద్యార్థులను ప్రభావితం చేయగలిగిన ప్రతిభ ఎంవీఎల్కే సొంతం. ఎప్పుడూ క్లాస్లో తప్ప బయట ఎంవీఎల్ మాస్టారి ప్రసంగం వినని కస్తూరికి ఆయనను గురించి వినడమే తప్ప ఆయన ఉపన్యాసాన్ని వినని రఘుకి అదో మధురానుభూతిలా అనిపించింది. కాలం 3 నెలల ముందుకు కదిలింది. ఎంవీఎల్ని అనారోగ్యం వెంటాడసాగింది. కుటుంబం, మిత్రుల బలవంతం వల్ల హైదరాబాదులో డాక్టర్ బంధువు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరకొచ్చారు. ఆయన చూసి టెస్టులు, ఎక్స్రేలు, ఈసీజీలు రాసి వైద్యం మొదలుపెట్టారు. ఎంవీఎల్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనను చూడడానికి హైదరాబాదులోనే ఉంటున్న ఆత్రేయపురం కుర్రాడు బ్నీం, పవిడిపల్లి నరసింహమూర్తి చూడ్డానికొచ్చాడు. బ్నిమ్ కార్టూన్స్, కవితలు, నాటకాలు రాస్తాడు. బంధుమిత్రులతో కలిసి స్నేహలత సంఘం పెట్టాడు. దాని ప్రారంభోత్సవానికి ఎంవీఎల్ని పిలిచాడు. కాని వెళ్ల వీలవలేదు. కొన్నాళ్లకి చెప్పా పెట్టకుండా ఆత్రేయపురం వెళ్లి కుర్రాడు బ్నిమ్ని ఆశ్చర్యపరిచి బ్నిమ్మానందాన్ని ప్రత్యక్షంగా చూశారు. అతనిలోని టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించారు. ఇప్పుడు ఎంవీఎల్ అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో ఉంటే పరామర్శించడానికి వచ్చిన బ్నిమ్తో, మా డాక్టర్ టెస్టులు రాశాడు, వెళ్ళొద్దాం, వస్తావా అనంటే, మీకంటేనా, పదండి అని ఆటోలో మాస్టారు పక్కన కూర్చున్నాడు. మీరు ఉపన్యాసాలంటూ ఊళ్ళట్టుకు తిరుగుతున్నారు కానీ ఆరోగ్య సంగతి మర్చిపోతున్నారు అన్నాడు బ్నిమ్. నాకు ఎలాంటి అనారోగ్య దిగుళ్ళు, పశ్చాత్తాపాలు లేవయ్యా. ఆ సంగతి వదిలే. ముళ్లపూడి వెంకటరమణ గారి మీద రాసిన కానుక చూశావా, ఎలా ఉంది అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముళ్లపూడి వారి రచనలకి ఓ థీసిస్. ఇహ ముళ్లపూడి వారి మీద ఎవరైనా రాయాలంటే దీన్ని కాపీ కొట్టాల్సిందే అన్నాడు. రమణగారి రచనలే రచనలయ్యా. ఆరోగ్య పరీక్షలయ్యాక ఆటో నారాయణగూడ పోని అన్నారు. అక్కడెవరినైనా కలవాలా అన్నాడు బ్నిమ్. రా చూద్దుగాని అన్నారు. ఆటో వెళ్తుంది. వెళుతున్నంతసేపు కవిత్వాల కబుర్లు, అందులోనూ మినీ కవితల గురించి, బాపు రమణల గురించి, నవోదయ రామ్మోహన్ రావు గారి గురించిన ముచ్చట్లే. నారాయణగూడలో అలిశెట్టి ప్రభాకర్ చిత్రలేఖ స్టూడియోకి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎన్నెన్నో జన్మల బంధంలా చూసుకొని కబుర్లాడుకుంటుంటే బ్నిమ్ ప్రేక్షకుడయ్యాడు. అలిశెట్టి ప్రభాకర్ కొత్తగా తేవాలనుకుంటున్న రత్నరేఖ పుస్తకం గురించి చెప్పి అందులో కవితలు చూపించాడు. వాటిని చూస్తూ అశ్రుకావ్యం అనే కవిత పైకి చదివారు ఎంవీఎల్. ఆమె కళ్ళ ముళ్ల కంచెని అల్లుకునే ఆకలి తీగ, పెదవుల పాషాణంపై విరిసే సిఫిలిస్ పువ్వు పత్రహరితమే, హరించిన బతుకు చెట్టు, ఆమె కాలాన్ని ఆశ్రయించిన అశ్రువు, కాలుష్యంలో అంతర్లీనమైన ప్రాణవాయువు, సహజ సిద్ధంగా ఆమె నెత్తుటి గాయాల సంపుటి, రగిలే బాధల కుంపటి. ఈ సంపుటికి నీకు ఎంత పేరొస్తుందో చూడు, కావాలంటే రాసిస్తా అన్నారు ప్రభాకర్తో తపన పడిపోతూ ఎంవీఎల్. మాస్టారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. కాస్త కుదుట పడేదాకా ఊళ్ళు తిరగడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని ప్రభాకర్ ఆవేదన పడ్డాడు. ఆ రోజు ప్రభాకర్ ఎంవీఎల్ని, బ్నిమ్ని ఫోటో తీశాడు ఆ కలయికకు గుర్తుగా. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.